ఎక్కడ కూడా మనం అలర్ట్ చేయడం వల్ల అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని నేను కలెక్టర్ గారు అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పబ్లిక్ని బాగా మేము ఎడ్యుకేట్ చేయడం వల్ల లోపల సముద్రంలోకి ఎవరిని వెళ్లకుండా ఫిషర్మెన్ కమ్యూనిటీని చూసాం. అలాగే ఎక్కడైనా ఇబ్బంది ఉన్నటువంటి ఏరియాల్లో ముందుగానే వాళ్ళని పక్కకి తీసుకొని రావడం అటు ఒక 2-3 ప్లేసెస్లో చేయడం జరిగింది. మన ఫీల్డ్ ఆఫీసర్లు ఎవరున్నారో వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రజల్ని ప్రతి నిమిషం లాస్ట్ 2 days నుంచి కంటిన్యూస్గా ఫీల్డ్ మీద ఉండి వాళ్ళ ఎక్కడ కూడా బయట వెళ్లకుండా అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఎక్కడ కూడా మనకు చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు ఇప్పటి వరకు. సో వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్స్. నేను కలెక్టర్ గారు కూడా ఒక 5-6 ప్లేసెస్ నిన్న నుంచి తిరుగుతున్నాం. ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఉంది అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ట్యాంక్ బండ్స్ అన్ని చెక్ చేసాం, హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా కింద వాళ్ళు కూడా కొంచెం స్పీడ్గా దీంట్లో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు. హానరబుల్ సీఎం గారు చెప్పినట్టు ముందు ప్రాణ నష్టం జరగకుండా తర్వాత మినిమం డ్యామేజ్తోనే మనము ప్రజలకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో డే నైట్ అంతా కూడా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అందరూ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పటికి కూడా ఎక్కడ తీరం దాటినా కూడా ఇక్కడ మనకు హెవీ రైన్స్ వస్తున్నాయి. అన్ని ట్యాంకులు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. చెరువులు మన దగ్గర ఉన్నటువంటి తాటిపూడి రిజర్వాయర్ కానివ్వండి, మడ్డు వలస, ఆంధ్ర అన్నీ ఫుల్ అయ్యాయి. బట్ అన్నీ కూడా ఇంజనీర్లతో ఈఈలతో డిఈలతో అంతా కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా భరోసాగా ఉన్నారు. వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా కూడా వాళ్ళు దాన్ని వేరే ఛానలింగ్ చేసి బయట పంపేస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది లేదు. ప్రజలు కూడా ఎక్కడ వదంతులు నమ్మకండి. ఎక్కడ తెగిపోయింది అక్కడ కొట్టుకుపోయింది అన్నటువంటి ఎవరన్నా బ్యాడ్ ప్రచారం చేసినా కూడా నమ్మకండి. కంట్రోల్ రూమ్లో కంటిన్యూస్గా ఒక డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ని పెట్టాం మనం. అలాగే ఒక 10 మంది ఎస్ఐలు పెట్టి కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ జిల్లాలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా కూడా అక్కడి నుంచి సమాచారం తీసుకొని వచ్చి మనం ఇమ్మీడియట్లీ ఫీల్డ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఇష్యూస్ ఏం లేదు. మనం ప్రశాంతంగా ఈ యొక్క బందోబస్తు అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకున్నాం. కాబట్టి మత్స్యకార గ్రామాల్లో భోగాపురం, పోస్పట్రాగ ఈ 2 మండలాల్లో ఉండేటటువంటి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా పక్కన పూర్తి స్థాయిలో నిలువరించడానికి ఏంటి రేపటి నుంచి తెరిపించిందని ఇంకెళ్ళే అవకాశాలు కూడా ఉండొచ్చు. అక్కడ గస్తీ బందోబస్తు ఎప్పటి వరకు ఉంటుంది? మనకుంది. ఈరోజు మనం కంటిన్యూస్గా ఒకటి మోటివేట్ చేసాం వాళ్ళందరినీ. లోకల్ పోలీసు అలాగే ఉన్నటువంటి పెద్దలు ఎవరున్నారు అక్కడ ఆ ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళందరినీ మన కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు కూడా కింద వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు మొన్న నుంచి వెళ్లకుండా ఉన్నారు. రేపు కూడా మనము ఈ ఉధృతి తగ్గేంత వరకు వాళ్ళని రేపు కూడా మన ఫోర్స్ అంతా మన ఫోర్సు మెరైన్ ఫోర్స్ అంతా కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. భోగాపురం ఆ ఏరియాలో ఎక్కడ కూడా రేపు కూడా ఈ యొక్క తీవ్రత తగ్గేంత వరకు మనం వాళ్ళని బయట పంపకుండా 100% వాళ్ళని సెక్యూర్ చేస్తాం. మనం పెద్దగడ్డ పార్వతీపురం మన్యం జిల్లాలోని పెద్దగడ్డ జలాశయం నుంచి సుమారు 15,000 క్యూసెక్కుల నీరు విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మనకి రాంభద్రపురం, బొబ్బిలి, పాచిపెంట, అదేవిధంగా తెరలాం ఈ మండల పరిధిలో ఉండేటటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల్ని ఏ విధంగా మీ పోలీస్ శాఖ ద్వారా సమాయత్తం చేస్తున్నారు? ఆల్రెడీ మీరు అన్నట్టు పెద్దగడ్డ ఇప్పుడు అది రిలీజ్ చేస్తున్నారు. ఒక చిన్న హాస్టల్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉంటే అమ్మాయిలు అక్కడ వాటర్ వస్తుందనేసి ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్నాయి. అందరిని కూడా సేఫ్ ప్లేస్ లేక మనం లోకల్ పోలీసు, రెవెన్యూ అంతా కోఆర్డినేషన్గా చేసుకొని వాళ్ళందరినీ షిఫ్ట్ చేస్తున్నాం. అలాగే లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసి మన లోకల్ అంతా ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసుకొని ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేస్తాం. అలాంటి సందర్భం ఉన్నాయి 1 or 2 ప్లేసెస్లో. ఇప్పుడు ఒకటి షిఫ్టింగ్ జరుగుతుంది. ఒక హాస్టల్లో అమ్మాయిలు ఉన్నారు, ఒక 200 దాకా. ఇబ్బంది ఏం లేదు. బట్ ముందు జాగ్రత్త చర్యగా చేస్తున్న రిమైనింగ్ అన్ని మండలాల్లో కూడా అలర్ట్ చేసాం. అందరినీ కూడా కలెక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది, ఇలా వదులుతున్నాం వాటర్ అని. సో అలర్ట్ చేసాం. వితిన్ 1 hourలో ఎక్కడ ఇష్యూస్ లేకుండా వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల నుంచి సేఫ్ ప్లేస్లోకి మనం షిఫ్ట్ చేస్తాం. సామాజిక మాధ్యమాల్లో అతిగా ప్రవర్తిస్తున్న వారికి ఏ విధమైనటువంటి సందేశం మీరు ఇస్తారు? అతిగా ప్రవర్తిస్తున్నారు, అలాగే దీన్ని లేనిపోనేటివి క్రియేట్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇలాంటి ప్రజల్లో అపోహలు సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళకి కేసులు కడతాం, అరెస్ట్ చేస్తాను. అలాగే వాళ్ళకి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. ఈ పద్ధతి మానుకోవాలి. ఇక్కడ డబ్బులు ఇస్తున్నారు, సచివాలయాల్లో వెళ్ళండి అనేసి వాళ్ళని పురుగొల్పడం, ఇలాంటివన్నీ చేసి ప్రజల్లో ఒక భయభ్రాంతులు లేదంటే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేసి అలాగే ప్రజల్ని ఒక శాంతి భద్రతలు లేకుండా చేయాలని కొంతమంది ఒకరిద్దరు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా సర్దుమణిగే. అలాంటివి ఎవరైనా చేస్తే మాత్రం ఈరోజు రేపు వాళ్ళని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం, అరెస్ట్ చేస్తాం, వాళ్ళని రౌడీ షీట్లు అయితే ఓపెన్ చేస్తాను వాళ్ళకి.
ఫైనల్గా ఇప్పుడు తుఫాన్ అయితే తీరం దాటింది, రేపు కూడా వర్షాలు పడేటటువంటి అవకాశం ఉంది. పోలీస్ శాఖకు సంబంధించి మీ కానిస్టేబుల్ దగ్గర నుంచి డిఎస్పీ అడిషనల్ ఎస్పీ వరకు కూడా ఏ విధమైనటువంటి ఫైనల్గా సూచన చేస్తారు మీరు ఈ ఏబిఎన్ ద్వారా? యా, అందరిని కూడా ప్రతి పోలీస్ని అందరూ కూడా డ్యూటీలో బయట ఇండ్లకు వెళ్లకుండా అందరిని కూడా పోలీస్ స్టేషన్స్లోనే, అలాగే రోడ్ల మీద ఎక్కడెక్కడ టోల్ గేట్స్, హైవేలో కూడా వెహికల్స్ ఆఫ్ చేసాం. అందరినీ మా సిబ్బందికి నేను కోరుకునేది, ఇది మనకు ఒక మంచి అవకాశం, ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం. ప్రతి ఒక్క ఆఫీసర్ కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి, ప్రజలకి ఎంత దగ్గరగా మనం వాళ్ళని సేవ్ చేసి వాళ్ళ ప్రాపర్టీని మనం సేవ్ చేయగలిగితే ప్రజల హృదయాల్లో నిలిచిపోతాం. ఇది ఒక అవకాశంగా తీసుకోవాలా. ఆపదలో కూడా ఒక మంచి అవకాశాన్ని ప్రజలకు మనం చేయగలిగితే మన మీద భరోసా ఉంటుంది. ప్రజలకి పోలీసుల్ని ఇంకా దగ్గరగా తీసుకొని ప్రజలు మా పోలీస్ అని ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. మేము ఆ అవకాశం మాకు వచ్చింది. ఇప్పుడు నా సిబ్బంది అందరూ కూడా నేను కోరుకునేది అంతా ఫీల్డ్ మీద ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి సర్వీస్ చేయమని కోరుకుంటున్నాను. అందరూ లైవ్లో అందరూ కూడా ఆ లైన్లోనే ఉన్నారు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై స్టాఫ్. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా